జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. జ్ఞాన పరిమళాలు కార్యక్రమం ద్వారా ఎంతో మంది మాస్టర్ల యొక్క అనుభవ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మనకి వచ్చారు జడ్చర్ల నుంచి సునీత గారు. సునీత గారు గత 15 సంవత్సరాల నుంచి విశేషంగా ధ్యాన సాధన చేస్తూ పిరమిడ్‌ని నిర్మించుకొని అందరికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ధ్యానాన్ని నేర్పిస్తూ ఎంతో అద్భుతంగా వారు చేస్తున్నారు. వారు అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని తెచ్చుకొని మరి ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ అద్భుతంగా పనిచేస్తున్నారు. మరి వారి యొక్క జ్ఞానాన్ని ఈరోజు వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. మ్యూట్ అన్‌మ్యూట్. ఓకే. యెస్ మేడం. నమస్తే మేడం. వెల్కమ్. నమస్తే. ఓకే. స్టార్ట్ చేయమంటారా మేడం? చేయండి మేడం. ఫ్రెండ్స్, అవకాశం ఉన్న వాళ్ళంతా వీడియోస్ ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మీ ఇష్టం. ఓకే. అందరికీ నమస్కారం అండి. ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. మనకు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నా ఆత్మపూర్వక నమస్కారాలు. మరి నాకు జ్ఞానాన్ని అందించిన తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని ఈరోజు నేను మీతో నా యొక్క ధ్యాన అనుభవాలు నాకు తెలిసినంత నేను చెప్తాను. మొట్టమొదటిగా నా పేరు బక్కా సునీతా మోహన్. మాది జడ్చెర్ల, మహబూబ్ నగర్ డిస్టిక్ మాది. మరి నేను ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి కారణం ఏంటి అంటే, నా యొక్క అనారోగ్య సమస్య కారణంగానే నేను ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. నాకు ఈ ధ్యాన పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే మా ఆడపడుచు. మా ఆడపడుచు ద్వారా నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. మరి నా హెల్త్ ప్రాబ్లం ఏంటి అంటే, నాకు షవరింగ్ ప్రాబ్లం ఉండేదండి. మనం ఏమంటారు, ఒక గ్రైండర్లో కనుక ఇడ్లీ పిండి కానీ మనం దోశపిండి కన్నా గ్రైండ్ చేస్తే ఎలా లోపల ఆ మిక్సీ బ్లేడ్ ఎలా తిరుగుతుందో నా చెయ్యి అలా తిరిగేది. మొట్టమొదటగా ఒక హ్యాండ్తో స్టార్ట్ అయ్యింది. అది రాను రాను నా శరీరం మొత్తము వ్యాపించింది. అంటే నా బాడీ మొత్తము అలా తిరిగిపోయేది. ఫస్ట్ చిన్న తలనొప్పితో స్టార్ట్ అయ్యేది. దాని తర్వాత అన్నీ కాళ్ళు, చేతులు, మొహము, నోరు అన్నీ ప్రతి ఒక్కటి షేకింగ్ అయ్యేది. ఇక మొట్టమొదటగా ఎవరైనా సరే ఎక్కడికి వెళ్తామంటే మనం హాస్పిటల్కే కదా వెళ్ళేది. ఏ అనారోగ్యం వచ్చినా ఏమొచ్చినా హాస్పిటల్కే వెళ్తాం. అలాగే హాస్పిటల్ వెళ్ళాను. డాక్టర్లు గుర్తుపట్టలేదు. దాని తర్వాత దేవుడి దగ్గరికి యాదగిరిగుట్ట పోయాను. అక్కడ ఏదో వాళ్ళు మందరించిన దాంతోన ఒక తెడ్లలాగా ఉంటాయి. ఆ తెడ్లతో ఇలా కొట్టారు. అక్కడి నుంచి ఒక మంత్రశక్తి దగ్గరికి, మంత్రించే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. లేదండి, కంటిన్యూగా 2.5 రోజులు నాకు ఆ షవరింగ్ అనేది తగ్గలేదు. ఒక 5 నిమిషాలు మనం చేతు ఇలా ఎక్సర్సైజులు చేస్తేనే మాకు కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం ఆ ఎక్సర్సైజ్ చేస్తాం. అలాంటిది 2.5 రోజులు ఈ రైట్ హ్యాండ్ మొత్తము తిరుగుతూనే ఉంది. అది ఎవరి వల్ల అంటే, ఇక్కడ ఆపాలని ఎంతో ప్రయత్నం చేశారు. మా హస్బెండ్ కానీ మా అన్నయ్య కానీ ఇద్దరు పట్టుకుంటుండ్రి. వాళ్ళిద్దరిని కూడా ఊపగలిగే ఆ ఒక్క చేత్తోనే ఊపుతుంటే, మామూలుగా మనకు ఆడవాళ్ళకి అంత శక్తి ఉండదు. కానీ షవరింగ్ ప్రాబ్లం వల్ల చెయ్యి ఊగడం వల్ల వాళ్ళిద్దరిని కూడా తప్పించేంత ఆ శక్తితో అంత తీవ్రంగా ఊగేది. అలా 2.5 రోజుల తర్వాత ఆటోమేటిక్గా అది ఆగింది. సరే, ఆగింది కదా అని నేను సంతోషపడేంత లోపలనే మళ్ళీ మొదలైంది. అలా ఆ షవరింగ్ మొదట ఒక హ్యాండ్తో తయారైనది శరీరం మొత్తం వ్యాపించింది అన్నాను కదా.
అలా నేను 3.5 సంవత్సరాలు ఆ అనారోగ్యంతో, ఆ షివరింగ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యాను. మరి ఎన్నో హాస్పిటల్స్కు తిరిగాను. సాయి కృష్ణ న్యూరో హైదరాబాద్, మరి అలోపతి, ఆయుర్వేదిక్, హోమియో, ఆకుప్రెషర్ ట్రీట్మెంట్ ఇవన్నీ చేయించుకున్నాను. 3.5 సంవత్సరాల్లోనే ఇవన్నీ అయ్యాయి. తర్వాత ఏ గుళ్ళోకి వెళ్ళినా 108 చుట్లు ప్రదక్షిణలు చేయడం. మనకు చెప్తారు కదా ముక్కోటి దేవతలని. ఆ ముక్కోటి దేవతలను ఎన్నో రకాలుగా ఉపాసించడము, ప్రార్థన చేయడము, పారాయణాలు చేయడము, స్తోత్రాలు చేయడము, అభిషేకాలు, అర్చనలు, ఇంకా ఒకటి కాదండి నేను చేసింది. ఆ 3.5 సంవత్సరాల్లో ఎంతో ఎంతో చేశాను. అయితే ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు కూడా నేను పూజలంటే చాలా ఇష్టము, చేసేదాన్ని కూడా. మరి ఆ 3.5 సంవత్సరాల్లో అవన్నీ చేశాను. చేసిన తర్వాత చివరికి సైకియాట్రిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళాను. అన్ని రకాలుగా అయిన తర్వాత నాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది. మా ఆడపడుచుతో, ఇన్ని చేశావు కదా, ఈ ధ్యానం ఒక్కటి చెయ్యి, తగ్గుతుందేమో అని చెప్పారు. చెప్తే సరే అని చెప్పేసి నేను మొదలుపెట్టాను. మొదలుపెట్టిన వెంటనే కామ్గా ఇలా కూర్చొని నేను ధ్యానంలో కూర్చున్న అప్పుడు షివరింగ్ లేని ప్రాబ్లం కూడా ఆ సమయానికి వచ్చేది. అది ఎంత తీవ్రంగా వచ్చేదంటే ఇంక అది చెప్పడానికి, మాటలతో చెప్పడం రాదు. అది ఇంకా వచ్చినప్పుడు చెయ్యి మొత్తం లాగేది. దానివల్ల శరీరం అంతా వీక్ అయిపోయేది, బాడీ అంతా వీక్ అయిపోయేది. ఎందుకు ధ్యానం చేయడం, ఎందుకు ఈ షివరింగ్ తెచ్చుకోవడం, ఎందుకు బాడీ వీక్ చేసుకోవడం ఎందుకు? అయినా ఇన్ని రోజుల నుంచి ఇన్ని రకాల హాస్పిటల్స్ తిరిగాను, ఇన్ని రకాల మందులు వేసుకున్నాను, ఇన్ని రకాల దేవుళ్ళను పూజించాను, రకరకాలుగా చేశాను కదా. ఇన్నిటికి తగ్గంది ఈ కళ్ళు మూసుకొని ఆ శ్వాసను గమనించినంత మాత్రాన తగ్గుతుందా అనే ఒక ఆలోచన కూడా వచ్చింది. అంటే ఇక్కడ ఎటూ కాని పరిస్థితిలో నేను ఇరుక్కుపోయాను. పోనీ వదిలేద్దామా అంటే అనారోగ్య పరిస్థితి రోజు రోజుకు ఎక్కువైతుంది. అంటే కనీసం ఒక టేబుల్ స్పూన్ కూడా పట్టుకోలేనంత ఇదిగా తయారైపోయింది. పిల్లలు చిన్నవాళ్ళు. అసలు ప్రతి రాత్రి ఒక నరకంలా ఉండేది. ఎక్కువగా మనకు ఉన్న సమస్యలు ఏవైనా సరే మనకు రాత్రిపూటనే ఎక్కువ అవుతాయి కదా. మనమందరం గమనిస్తే మనకి ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే అది రాత్రిపూటనే ఎక్కువ అవుతుంది. అందరూ ప్రశాంతంగా పడుకునే సమయంలో మనకి సమస్య మొదలైందనుకోండి, మన వల్ల హస్బెండ్ అనుకోండి, పిల్లలు అనుకోండి, ఇంట్లో ఉన్న వ్యక్తులు అనుకోండి, ఎవరూ నిద్రపోయే వాళ్ళు కాదు. ఉదయం మొత్తము వర్క్ చేసి వాళ్ళు రెస్ట్ తీసుకునే సమయంలో ఇలా ఉంటే ఎలా ఉంటుంది? అది నరకమే అంటారు కదా. అలా ప్రతిరోజు ఒక నరకంలా ఉండేది. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటున్నా ఆ సమస్య ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఇంకా నా వల్ల కాకపోయేది. మా అత్తయ్య అంటుండే, ఆ పిల్ల బతికున్నన్ని రోజులు అలా బతికుండని వదిలిపెట్టేయండి, ఈ ధ్యానము వద్దు, ఏమీ వద్దు అని వాళ్ళ కూతురు, మా ఆడపడుచుంటే మా అత్తయ్య కూతురే కదా, మా హస్బెండ్ వాళ్ళ అక్క. సరే చేయడం ఎందుకు, ఎక్కువ చేసుకోవడం ఎందుకు, అలా వదిలేసేయండి అని తను చెప్తుండే. సరే వదిలేద్దామంటే వదిలేసే పరిస్థితి లేదు. కానీ ఒకరోజు చేసినట్లు, ఒకరోజు చేయనట్లు అలా ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఇంకా ఆ సమస్య తీవ్రంగా అయింది. ఇంకా నేను అప్పుడు నిర్ణయించుకున్నానండి, ఇంకా ఇది దేనివల్ల కాదు, ఈ ధ్యానం ద్వారానే నేను దీని నుంచి బయటపడాలి, ఇది ఇంకా ఏదో ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి ఒకరోజు రాత్రిలో 2:20 మా ఆడపడుచుకు ఫోన్ చేయడం జరిగిందండి. నేను ఈ అనారోగ్య సమస్య వల్ల నా వల్ల కాదు, నేను ఇంకా డీప్గా చేస్తాను,
నాకు ఇంకా ఏం చెయ్యాలి, ఎట్లా చేయాలని చెప్పేసి అడిగాను. అడిగితే అప్పుడు సరే రేపు మార్నింగ్ మాట్లాడతాం, నువ్వు ఇప్పుడైతే పడుకో అని చెప్పింది. సరే అని చెప్పేసి తను మార్నింగ్ కాల్ చేసి మరి పత్రి గారి శిష్యుడైనటువంటి ఆంజనేయ శర్మ సార్ను సజెషన్ తీసుకోవడం జరిగింది. మా ఆడపడుచు ఇలా ఉంది మా మర్దలకు, మా ఏం చెయ్యాలి అని చెప్పేసి అడిగింది. ఇమ్మీడియట్గా మీరు ఆ అమ్మాయిని కర్నూలుకు పిలిపించండి, మాట్లాడదాం, చూద్దామని చెప్పేసి సార్ నన్ను పిలిపించడం, నేను అక్కడికి కర్నూలుకు వెళ్ళడం, అక్కడ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఒక వారం 10 రోజులు ఉండడము, సార్ యొక్క సజెషన్స్ తీసుకోవడం. ఏం చెప్పారు సార్ అంటే 41 రోజు, రోజుకు 10 గంటలు ధ్యానం చెయ్యండి. 10 గంటలంటే కంటిన్యూగా 10 గంటలు కాదు, ఒక్క సిట్టింగ్లో 3 గంటలు కూర్చోండి అలా చెప్పారు నాకు. నేను ఒక 1 వీక్ 10 డేస్ అక్కడ ఉండి, అక్కడ మొలకెత్తిన గింజలు, ఒక జ్యూసు, కర్డ్ రైస్, ఇంతే డే మొత్తంలో నా యొక్క ఆహారం. అలా తీసుకుని వారం 10 రోజులు అక్కడ ఉండి ఆ ధ్యాన సాధన నేర్చుకొని రోజు అలా చేస్తూ ఉండేదాన్ని. ఆ వారం 10 రోజుల్లో నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఏంటి అంటే నేను ఈ ధ్యానం ద్వారా నా యొక్క అనారోగ్య సమస్యను తగ్గించుకుంటాను అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. వచ్చేసి నేను ఇంటికి వచ్చేసాను. అక్కడే ఉండమన్నారు, 41 డేస్ అక్కడే ఉండమన్నారు. కానీ పిల్లలు చిన్నవాళ్ళు, ఇప్పుడంతా ఇంకా సింగిల్ ఫ్యామిలీస్ కదండి. మా అత్తయ్య ఉంది, మా అత్తయ్యకి కూడా చేత కాదన్నట్లు. సరే అని చెప్పేసి నేను ఇంటికి తిరిగి రావడం, ఆ పిల్లల్ని చూసుకుంటూ సేమ్ అదే పద్ధతి సారు ఏ విధంగా అయితే నాకు చెప్పారో ఆ విధంగానే ఇంటికి వచ్చి ధ్యానం చేయడం, అలాంటి ఆహారాన్ని తీసుకోవడం 41 రోజు పూర్తి చేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నేను ఈ యొక్క ధ్యానం వల్ల నాకున్న సమస్యను పూర్తిగా నాకు అప్పటికి తగ్గలేదు, 41 రోజుల్లో తగ్గలేదు, కానీ తగ్గుతుంది అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. చేశాను, కొంచెం తగ్గుముఖం పట్టింది. అలా ఒక 2-3 మంత్స్ కంటిన్యూగా నేను ఆ విధంగానే చేశాను. చాలా చాలా వరకు నయమైంది. అంతట్లోనే మేము మా ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టామండి. మొదలుపెట్టినప్పుడు ఆ ఇల్లు కడుతూ నేను ఈ ధ్యానాన్ని చేసేదాన్ని. ఆ సమస్య మొత్తం తగ్గిందా అంటే లేదు. ఆ సమస్య అది ఆ షవరింగ్ అయ్యేది అవుతుండే, అక్కడ కన్స్ట్రక్షన్ చూసుకుంటుంటే మళ్ళీ నా ఇంట్లో పనులు నేను చేసుకుంటా. అన్నీ చేస్తూ మొత్తానికి ఇల్లు తయారైంది, ఇంట్లోకి వచ్చాము, ఉన్నాము. నాకు ఇంకా ఈ ధ్యానం ద్వారా నాకున్న సమస్య పూర్తిగా నయం కావడం చాలా వరకు క్యూర్ అయింది. అయితే నేను చెప్పానే 3.5 సంవత్సరాలు ఈ అనారోగ్యంతో చాలా చాలా ఇబ్బందులు పడ్డాను. అంటే ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను కదా. మా వారికి ఒక సంకల్పం వచ్చింది. ఏంటి అంటే ఇంత చిన్న సమస్యకు, అదేంటంటే చిన్న తలనొప్పితో మొదలవుతుందని చెప్పాను కదా. చిన్న తలనొప్పితో మొదలవుతుంటే ఇక్కడి నుంచి మేము హైదరాబాద్కు చేరుకోవడానికి, హాస్పిటల్కి చేరుకోవడానికి ఒక 2 అవర్స్ పడుతుంది కార్లో వెళ్తే. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది అన్నీ. చిన్న ట్యాబ్లెట్ వేసుకొని నన్ను కార్లో తీసుకునేవాళ్ళారు. కరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళే వరకు ఆ తలనొప్పి తగ్గుతుండే, షివరింగ్ తగ్గుతుండే, డాక్టర్లు ఏమీ చెప్పలేకపోయేవారు. ఎంత ఒక ఆటలాగా ఉంటుండేది. అసలు చాలా గమ్మత్ అనిపిస్తుండే. వాళ్ళు పోతే ఏ సమస్య లేదంటారు, ఇక్కడనేమో భయంకరంగా ఉంటుంది అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా అవుతుండే. సరే, అలా ఎన్నో డబ్బులు ఖర్చయ్యాయి, హాస్పిటల్స్కి వెళ్ళడం వల్ల ఖర్చయ్యాయి. మా వారికి ఒక సంకల్పం వచ్చింది. ఏంటి అంటే సరే, సమాజంలో ప్రపంచంలో అందరూ ఉన్నవాళ్ళు ఉంటారు, మీడియం ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. మొట్టమొదట దానికంటే ముందు మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, మా ఫ్యామిలీ వెనకటి నుంచి మా హస్బెండ్ వాళ్ళ తాతగారి నుంచి దానగుణం గల ఫ్యామిలీ. ఎవ్వరికి చూడు దానం చేయాలి, దాన ధర్మాలు చేయాలి. వాళ్ళు ఏమంటారు, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ను
కూడా ప్రతిష్ఠ చేయడము, ఇలాంటి పెద్ద పెద్ద దాన ధర్మాలు గల కుటుంబం. మరి అలాంటి గుణాలు మా వారికి కూడా ఉన్నాయి. ఉండి మరి ఇన్ని హాస్పిటల్స్ తిరుగుతున్నాం కదా మనము, ఇంత ఇబ్బంది పడుతున్నాం కదా, సరే మనకంటే స్తోమత ఉంది పెడుతున్నాం, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి తనకు మా చర్చిలలో ఉన్న డాక్టర్ల నుంచి, ఒక్కొక్క డాక్టర్ దగ్గర నుంచి 5 మంది పేషెంట్స్ పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి మన దగ్గర ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టి వాళ్ళకు ఆ టెస్టులు చేయించాలి. ఎందుకంటే నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా టెస్టులు చేయమన్నారు. ఒక డాక్టర్ దగ్గర చేసిన టెస్ట్ ఇంకొక డాక్టర్ ఒప్పుకునేవాడు కాదు, మళ్ళీ టెస్టులు చేయించాల్సిందే. అలా ఎన్నో అనుభవంతో మా వారు అలా అనుకున్నారు. ఆ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టి ప్రతి ఒక్క డాక్టర్ నుంచి 5 మంది పేషెంట్స్ని పిలిచి వాళ్ళకు ఆ విధంగా టెస్టులన్నీ ఫ్రీ చేయించాలని తనకొక సంకల్పం ఉంటుంది. సరే అని చెప్పేసి మేము అనుకున్నాం, ఎప్పుడు ఈ ధ్యానంలోకి రాకముందు. దాని తర్వాత మరి ఈ ధ్యానంలోకి రావడము, మెల్లిమెల్లిగా నాకు ఈ ధ్యానం నుంచి తగ్గడము. పత్రిజీ గారు ఆ 18 ఆదర్శ సూత్రాల్లో మనకు ఒకటి ఉంది, ఏంటి? నో డాక్టర్ నో మెడిసిన్. అంటే అక్కడ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేస్తే మనకున్న సమస్య బయటపడుతుంది. అక్కడ మనకు కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది, ఉన్నవాడు పెట్టుకుంటారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది కదా ప్రశ్న వచ్చింది నాకు. సరే అని చెప్పేసి నేను ఈ ధ్యానం చేయడం ఇలా ఉన్న కారణంగా మళ్ళీ నాకు ఎప్పుడైతే ఈ సమస్య తగ్గడం మొదలు పెట్టిందో, నేను దీని నుంచి బయటపడ్డాను. ఇంకా నేను పూర్తిగా నాకు కన్ఫామ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే, మొట్టమొదట మా ఇంట్లో ఒక 41 రోజు ఈ ధ్యానాన్ని మొదలుపెట్టానండి. మొదలుపెట్టిన తర్వాత కరెక్ట్గా 21 రోజు ఈ ధ్యానం రోజు 60-70 మందితో ఇంట్లోనే ప్రారంభమైంది ధ్యానం. 21 రోజు తర్వాత మా బావగారి కూతురు మ్యారేజ్ వచ్చింది. మధ్యలో ఒక వారం 10 రోజులు దీన్ని ఆపేసాం. ఆపేసి ఆ పెళ్లి తర్వాత మళ్ళీ మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత నాకు ఆ ధ్యానం చేస్తుంటే, సరే నేను ఇంత మంచిగా ఈ ధ్యానం నుంచి బాగుపడినాను కదా, మరి ఈ ధ్యానాన్ని అందరికీ పంచితే ఎలా ఉంటుంది అంటే, ఏదో 41 రోజు అనుకున్నాను కదా, ఆ 41 రోజే కాదు, నిరంతరం ఈ ధ్యానాన్ని మన ఇంట్లోనే కొనసాగిస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. దానికంటే ముందు మా జడ్షిళ్లకు ఒక ఆంధ్ర బ్యాంక్ మేనేజరు, మా ఇంట్లోనే ఆంధ్ర బ్యాంక్ ఉంటుందండి, దానికి ఆ మేనేజరు వాళ్ళు కూడా ధ్యానం చేసేవాళ్ళు. ఆమె ఉండి ఈ ధ్యానం కూడా తను చేసేది. మా ఆడపడుచు తను ఇద్దరు ఫ్రెండ్స్. అయితే జడ్చర్లకు వెళ్తున్నా ఇట్లా మరి అక్కడ ధ్యాన పరిచయం ఎలా చేయాలి, మీ జడ్చర్ల కదా, మీ అమ్మ వాళ్ళ ఇల్లు కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. లేదు మీరు వెళ్ళండి, ఆల్రెడీ మా మరదలు చేస్తుంది, ఇంట్లో కూడా మొదలుపెట్టింది, మీరు ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఆ మేడం, మా ఆడపడిచి చెప్పింది ఆ మేడంకు. మేడం రావడం, పరిచయం చేసుకోవడం, రోజు తను కూడా ఇక్కడికి రావడం, తన యొక్క జ్ఞానాన్ని అందరికీ అందించడం ఇలా జరిగేది. ఒకరోజు తను కూడా ఏమన్నదంటే, సరే సునీత, నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, మరి నీకు అంతా మంచిగా అయింది కదా, మరి అందరికీ అందేటట్లు నీవే ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా అని చెప్పి కూడా తను అన్నది. అన్నప్పుడు నాకు ఒక మాట అనిపించింది, ఏమంటే డబ్బున్న వాళ్ళని చూస్తే అందరూ ఇలాంటివే గుర్తొస్తాయి వీళ్ళకు. ఏ సొసైటీలో చూసినా డబ్బున్న వాళ్ళనే పట్టుకుంటారు. చూడండి, ధ్యానం నాకు తగ్గినంత మాత్రాన ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తుందని ఒక చిన్న ఆలోచన వచ్చింది. అందుకే వీళ్ళతో ఎక్కువ ఉండకూడదు అని చెప్పే ఆలోచన కూడా వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన దానికే నేను ఎప్పుడైతే ఈ నిరంతరము ఫస్ట్ 21 రోజులు, తర్వాత మధ్యలో ఆపడం, మళ్ళీ తర్వాత కంటిన్యూ చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత నాకే ఒక ఆలోచన వచ్చింది. తను చెప్తే నేను
వ్యతిరేకంగా ఆలోచించానే. మరి నేను ఈ గొప్ప ధ్యానం ద్వారా, ఈ గొప్ప మార్గం ద్వారా నేను ఇంత అనారోగ్యం నుంచి నేను బయటపడ్డాను కదా. మరి నేనే ఒక హాల్ నిర్మిస్తే ఏమవుతుంది, వీళ్ళందరికీ అందిస్తే ఏమవుతుంది, ఈ జడ్చర్ల చుట్టుముట్టు ఉన్న ప్రజలందరికీ నేను అందచేస్తే ఎలా ఉంటుంది, నేను పొందిన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అనే ఒక చిన్న సంకల్పం వచ్చిందండి. వచ్చి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మేము ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని ఒక సంకల్పం వచ్చింది. మా వారిని అడిగాను, నాకు ఇలా సంకల్పం వచ్చింది, ఆ ప్లేస్కి వెళ్ళి మనం ధ్యానం చేద్దాము అని చెప్పేసి. అక్కడికి వెళ్ళాము. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాం. చేసినప్పుడు నాకు ఒక మెసేజ్ అనుకోండి. ఇప్పుడంటే నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నాను. అప్పట్లో నాకు మెసేజ్ అని తెలియదు, నా అంతరాత్మ చెప్పిందని తెలియదు, నాకు ఏమీ తెలియదు. కేవలం నేను నా అనారోగ్య కారణంగా వచ్చాను, నేను తగ్గించుకున్నాను, ఆ తగ్గించుకునేది అందరికీ అందచేయాలనేది ఒక్కటే. ఇప్పుడు ఇవన్నీ మనకు నిరంతరంగా చేయడం వల్ల, ఆ జ్ఞానం పొందడం వల్ల తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక హాల్ నిర్మించి 108 పిరమిడ్లు పెట్టి ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందరికీ అందజేయాలనే సంకల్పం వచ్చింది. మా వారికి అదే చెప్పాను, నాకు ఈ ప్లేస్లో కట్టించాలని ఉంది, మనం కూడా అందరికీ నేర్పిద్దాము, చేద్దాము అని అన్నాను. ఒక్క మాటకు మా వారు ఒప్పుకున్నారండి. తన మనసులో ఏముంది, నేను ఈ అనారోగ్య కారణంగా ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినాం కాబట్టి లేని వాళ్ళందరికీ సహాయం చేయాలనేది అతని సంకల్పం. ఇక్కడ మనకు పత్రి గారు అందించినటువంటి నో డాక్టర్ నో మెడిసిన్ ఏదైతే ఉందో, మెడిసిన్ లేకుండా ఇది వేర్లతో సహా, బుడంతో సహా దాన్ని పీకి వేసే మార్గం మనకు లభించింది. కాబట్టి మరి ఇలా చేద్దామని ఎప్పుడైతే నేను అడిగానో మా వారు వెంబడే ఒప్పుకోవడము, అక్కడ ఒక హాల్ నిర్మించడం, దాంట్లో 120 మంది పడతారండి హాల్లో. మొత్తం కాపర్ పిరమిడ్స్ ఫాల్ సీలింగ్లో ఫిట్ చేయడం జరిగింది. అలా ఆ హాల్ నిర్మించడం జరిగింది. ఆ విధంగా జరుగుతుంది. 2010 నుంచి నేను ఈ ధ్యానం మార్గంలోకి రావడం, వెంటనే దాన్ని హాల్ నిర్మించడం, 2011లో పత్రి గారిచే దాన్ని ఓపెనింగ్ చేసుకోవడం, ఇప్పటి వరకు నిరంతరంగా సాగుతుంది. మరి పత్రి గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము 2 సార్లు జడ్చర్లకు వచ్చేవారు. ఇటు నుంచి బెంగళూరు కానీ, కర్నూలు కానీ, లేదా ఇంకెక్కడికైనా ఈ ఊరు మీదకి వెళ్ళి ఎక్కడిపోయినా సారు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మరి మా ఇంటికి రావడము, వంటలు నేర్పించడము, వంట చేయడము, తనతో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఆహారాన్ని అందించడము, ఎన్నో రకాల అనుభూతిని. సారు ఎన్నోసార్లు మా ఇంట్లో నైట్ హాల్ట్ చేయడం జరిగింది. చాలా చాలా అద్భుతంగా ఉందండి. అయితే ఇక్కడ మరి ఈ ధ్యానం చేయడం వల్ల మనలో ఎలాంటి మార్పులు వస్తాయంటే, ధ్యానం చేయకముందు మనం ఒక విధంగా ఆలోచిస్తాము, ధ్యానం చేసిన తర్వాత ఒక విధంగా. ధ్యానం చేయకముందు నాకు ఈ అనారోగ్యం వచ్చిందని కదా, వచ్చింది అన్నప్పుడు అప్పుడు నా ఆలోచన ఏముంది, నా ఆలోచన కాదు, ఎవరికైనా ఆ విధంగానే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, నాకు ఎవరైనా ఏదైనా చేశారేమో అంటే ఉంటారు కదా, ఈ చాతబడి చేసేవాళ్ళు, ఎవరో పడరాని వాళ్ళు, ఇవన్నీ ఉంటారని ఆలోచిస్తాం కదా. అప్పుడు కూడా నా ఆలోచన ఆ విధంగా ఉండేది. అందుకే కదా నేను మంత్రగల దగ్గరికి పోయింది. ఎవరైనా ఊరుకోరు. ఆ సమయంలో ఆ అనారోగ్య పరిస్థితి కారణంగా రకరకాలుగా ఆలోచిస్తారు. అంటే ఆ ధ్యానంలోకి రాకముందు నా ఆలోచన కూడా ఎలా ఉంది, నాకు ఎవరో ఏదో చేశారు అనే ఆలోచన ఉంది. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చానో, జ్ఞానం పొందుతున్నానో, అప్పుడేమనిపించింది, ఈ ధ్యానం, ఈ అనారోగ్యము ఎవరో నాకు పెట్టింది కాదు, ఎవరో చేతబడి చేసింది కాదు, నా యొక్క గత జన్మ కర్మ ఫలానుసారమే నాకు ఈ అనారోగ్యం వచ్చింది అనేది ఇక్కడ అవగతం అవుతుంది. ధ్యానం చేయకముందు మన ఆలోచన విధానం ఎప్పుడూ ఎదుటి వ్యక్తిపైనే ఉంటుందండి. మనకి ఎవరు ఏం చేస్తారో అనేదే ఉంటుంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా యొక్క పాప సుఖానికి కానీ, కష్టానికి కానీ, నష్టానికి కానీ, భోగానికి కానీ
నా యొక్క కర్మఫలానుసారమే నా జీవితం నడుస్తుంది తప్ప ఏ వ్యక్తి నాకు ఎవరు ఏమీ చెయ్యరు అనేది ఒక మార్పు వచ్చేస్తుంది. మరి సరే, ఈ షివరింగ్ ప్రాబ్లం అనేది నాకు పూర్తిగా తగ్గిపోయింది. నేను వాడే ట్యాబ్లెట్లన్నీ ఒక ఒక విషయం, నేను ఈ ధ్యానంలోకి రాకముందు రోజుకు ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్లు ఒక పూటకు 75 గోళీలు వేసుకునేదానండి. అలాంటిది ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చానో ఆ ట్యాబ్లెట్లన్నీ పక్కకు పెట్టేశాను. తర్వాత అలా నిరంతరంగా ఈ ధ్యానం చేస్తూ ఉంటే మళ్ళీ నాకు ఇంకొక సమస్య వచ్చిందండి. అది గర్భసంచి. మామూలుగా గర్భసంచి సమస్య వస్తే మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మొట్టమొదటిగా ఏం చెప్తారు? దాంతో నీకేం పని, పిల్లలయ్యారు అంతయ్యారు, తీయించుకో అనే ఒక మాట చెప్పారు. ఒక డాక్టర్ కాదండి, నాకు 3 డాక్టర్లు చెప్పారండి గర్భసంచి తీయించుకోమని. అయినా నేను తీయించుకోలేదు. లేదు, ఈ గర్భసంచి అనేది ఒక స్త్రీకి వజ్రాయుధం. ఆ వజ్రాయుధాన్ని మనం కోల్పోతే మనలో శక్తి తగ్గిపోతుంది. ఎన్నో రకాలుగా చూశాను. మా సంబంధించిన మా సిస్టర్ అనుకోండి, మా తోటికోడళ్ళు అనుకోండి, ఇలా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు తీయించుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూశాను. చూసిన తర్వాత నాకు ఈ ధ్యానం అనే వజ్రాయుధం దొరికింది. నేను దీని ద్వారా ఎందుకు బయటపడను, నేను దీని ద్వారా తగ్గించుకుంటాను అనే ఒక సంకల్పం నాలో గట్టిగా ఉంది. మరి జడ్చలలోనే డాక్టర్ విజయలక్ష్మి అని లేడీ డాక్టర్ అండి, తను కూడా ధ్యానం చేసేది. తన దగ్గరికి సజెషన్ కోసం వెళ్ళాను నేను. మేడం, నాకు ఇలా చెప్తున్నారు డాక్టర్లు, మరి మీ యొక్క సజెషన్ ఏంటి అని చెప్పేసి మేడం దగ్గరికి వెళ్ళాను, అడిగాను. అడిగితే తను చాలా క్లోజు, చాలా మంచి సలహా ఇచ్చిందండి. ఎన్ని ఇయర్స్ అంటే నాకు 42 ఇయర్స్ అండి. నాకు గర్భసంచి సమస్య వచ్చినప్పుడు నీకు 42 ఇయర్స్ వచ్చాయి. ఇప్పుడు మహా అంటే నీకు 3-4 ఇయర్స్ పీరియడ్స్ రావచ్చు. కొంచెం ఓపిక పట్టుకొని, నువ్వు ఇంత పెద్ద ప్రాబ్లం నుంచే బయటపడ్డావు కదా, ఇది కూడా నీ వల్ల అవుతుంది. నువ్వు చెయ్యి. నువ్వు ఏం చేస్తావో, ఎన్ని గంటలు చేస్తావో నీకంటే నాకు ఎక్కువ తెలియదు. నేను నా డాక్టర్ని కాబట్టి నేను ఎక్కువ సమయాన్ని, నా సమయాన్నంతా ఈ డాక్టర్ నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్కే నేను ఇస్తున్నాను. నువ్వు అలా కాదు, మొత్తము నువ్వు ఈ ధ్యానాన్నే నమ్ముకున్నావు, అందరికీ అందచేస్తున్నావు. నీ నీ జ్ఞానం ముంగల నాకు నేను చెప్పను, కానీ నువ్వేం చేస్తావో చూడు అని చెప్పేసి తను నాకు ఒక ధైర్యం ఇచ్చిందండి. అదొక్కటే పట్టుకున్నానండి. నేను పట్టుకొని నేను మా హాల్లో ప్రతిరోజు రాత్రిపూట 11 నుంచి ఉదయం 6 వరకు ధ్యానంలో కూర్చునేదాన్ని. అంటే మినిమం 12 గంటలు అక్కడ ఆ ధ్యానంలో కూర్చొని, తెల్లవారులు మొత్తం అక్కడ పడుకుంటానా, నిద్రలోకి వెళ్ళిపోతానా, కంప్లీట్గా శ్వాసను గమనిస్తానా అనేది తర్వాత విషయం. కానీ మొత్తానికి 12 గంటలు నేను ఆ ధ్యాన మందిరంలో కూర్చున్నాను. కరెక్ట్ 41 రోజుల్లో నాకు రిజల్ట్ వచ్చింది. ఏంటి అంటే, నేను ఆ ధ్యానం, ఆ 12 గంటల ధ్యానానికంటే ముందు నేను గర్భసంచి యొక్క స్కానింగ్ తీపిస్తే అది 18 mm ఉందండి. 18 సెంటీమీటర్లు, 18 మిల్లీమీటర్లు సెంటీమీటర్లు ఆ వాప్ అనేది 18 ఉంది. ఎప్పుడైతే ఈ 41 రోజు ధ్యానం చేసి మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ స్కానింగ్ తీయించాను నేను, అది 9కి వచ్చిందండి. మొత్తానికి మొత్తం సగం అయిపోయింది. ఇంక అయిపోయింది కదండి, ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? నాకు అర్థమైపోయింది. ఇంకా ధ్యానం ద్వారా దేనైనా మనం జయించవచ్చు, ఏదైనా తగ్గించుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ పూర్తిగా వచ్చింది. ఎలాంటి కష్టం నుంచైనా బయటపడవచ్చు మనం. అది అనారోగ్య సమస్య అనుకోండి, ఆర్థిక సమస్య అనుకోండి, మానసిక సమస్య అనుకోండి. ప్రపంచంలో ఉన్న మానవులకు ఎన్నో రకాల సమస్యలు కదా, ఏదైనా సరే
కేవలం శ్వాస మీద ధ్యాస ఉంచు. ఈ ధ్యానాన్ని నమ్ము. ధ్యానం చేయడం ద్వారానే మనకున్న సమస్యలు మనం బయటపడగలుగుతాం. మన యొక్క ఆలోచన విధానం మారుతుంది, మన యొక్క భావాలు మారుతాయి, మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేయడం వల్ల మనం ఎవ్వరికీ ₹1 ఇచ్చేది లేదు. కేవలం మన యొక్క సమయాన్ని, మన యొక్క శక్తిని, అంటే ఆ ఓపికను పెట్టుకొని కూర్చోవాలంతే. అదే మనం హాస్పిటల్కి వెళ్ళామండి, వెళ్ళిన తర్వాత డాక్టర్ ఎంతసేపు మనకు ఏమంటారు, ఆ టోకెన్ వచ్చే వరకు అక్కడ సమయాన్ని వెచ్చిస్తాం. డబ్బు ఖర్చు అవుతుంది, మన యొక్క సమయాన్ని వెచ్చిస్తాం. అదే సమయాన్ని నీవు ఇక్కడ ధ్యానంలో కూర్చుంటే నీ డబ్బు నీ దగ్గరే ఉంటుంది, నీ యొక్క అనారోగ్యం నుంచి నీవు చక్కగా బయటపడతావు. కానీ ఇక్కడ పత్రి గారు చెప్పిన ఏదైతే ధ్యానం ఉందో ఆ ధ్యానాన్ని చేస్తే మనం చక్కగా ఇంకా మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఏంటి పత్రి గారు చెప్పింది అంటే, శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒకటి చెప్పారు, ఇంకొకటి హింస చోడో హంస పకడో, అంటే హింసను మాను. నీవు ఇతరులను హింసించడం ద్వారా నీకు అనారోగ్యానికి గురి అవుతున్నావు. నీవు ఇతరులను హింసించడం ఎప్పుడైతే మానుతావో నీవు ఏ కర్మ నీకు రాదు. ఇంకొకటి శ్వాస మీద ధ్యాస. మనమంతా ఏం చేస్తున్నామంటే, ఇంతసేపు మనం మ్యూజిక్ మెడిటేషన్ చేశాం. మ్యూజిక్ పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ మన మనసంతా ఆ మ్యూజిక్ పైనే ఉంటుంది, శ్వాస పైన పెట్టలేమండి. అందరం అనుకుంటాం మనకి పత్రి గారు మరి ధ్యాన మహాచక్రంలో కానీ తను ఎక్కడ ఉన్న తన ఫ్లూట్తో తను చేయించేవారు. అంటే ఆ ఫ్లూట్ ద్వారా తను ఉన్నప్పుడు తన యొక్క ఎనర్జీ మనకు పాస్ చేసేవాడు. ఇప్పుడు పత్రి గారు లేరు కాబట్టి మరి ధ్యాన మహాచక్రంలో కూడా పత్రి గారు పెడతారు మ్యూజిక్. ఎందుకు పెడతారంటే అక్కడ ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తారు, ఎన్నో వేల మంది ఉంటారు అక్కడ. ఆ యొక్క అంటే కొంతమంది నిద్రపోవడము, గురకలు కొట్టడము, ఇలా రకరకాలుగా ఉంటుంది కదా. కాబట్టి ఆ చప్పుళ్ళన్నీ వినిపించకుండా ఉండడానికి వేర్పాటు చేస్తారు కొత్త వాళ్ళ కోసం. ఇక్కడ మనమంతా నేర్చుకున్నాం, పత్రి గారి ఉన్నప్పటి నుంచి మనం ఈ ధ్యానాన్ని నేర్చుకున్నాం. ఇంకా మనం ఏబీసీలు ఆలు నేర్చుకునే వాళ్ళ దగ్గర ఉండిపోవద్దు. మన యొక్క స్థానాన్ని, మన యొక్క ముందుకు వెళ్ళాలి. అంటే మనం ప్రాపంచిక చదువుల్లో యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, పీజీకి ఎలా చేరుకుంటామో ఇక్కడ మొట్టమొదటిగా మనం మ్యూజిక్ పెట్టుకొని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఆటోమేటిక్గా మనం శ్వాస మీద ధ్యాస ఉంచగలం. కాబట్టి మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడమే సరైనది. ఇంకొకటి, మనం ఇక్కడ గ్రూప్ మెడిటేషన్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అంటే, ఆ గ్రూప్లో ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ ఎనర్జీ అంతా మనకు రావాలని మనం చేసుకున్నాం. మనం ఇలా వీడియోలు ఆఫ్ పెట్టుకోవడం వల్ల ఎనర్జీ మనకు రాదు. అందరం వీడియోలు చక్కగా ఆన్ చేసుకొని శ్వాస పైన ధ్యాస ఉంచి మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో శ్రద్ధగా కూర్చుంటాం. మనం ఒకరిని చూసి ఒకరు కూర్చుంటారు, అరే వాళ్ళంతా చక్కగా ధ్యానం చేస్తున్నారు కదా, మనం కూర్చోలేకపోతున్నాం అని ఒక అవగాహన వస్తుంది. వీడియోలు ఆఫ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఎవరు ఎట్లా కూర్చున్నారో మనకు తెలియదు, మనమే గొప్ప అనుకుంటాం కదా. చూడండి, మన కోసం ఈ పిఎంసి డిజిటల్ అనిత మేడం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది కదా. అంటే తన సమయాన్ని వెచ్చించి మనందరి కోసం చేస్తుంది. మనం దీంట్లో పాల్గొన్నామంటే ఏదో నామకే వస్తు కాకుండా ఎవరి ఆత్మ పురోగతి కోసం మనమంతా ఎందుకు చేస్తున్నాం ధ్యానం? మనమందరం అనుకుంటాం ఏంటి, మన అనారోగ్య కారణంగా మనం దీనిలోకి వచ్చాం, దీని నుంచి బాగుపడ్డాం కాబట్టి ఇంకా ఏ అనారోగ్యం రావద్దు అని ఈ ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం కదా. అంతే కదా, ఏ అనారోగ్యం రావద్దు కాదు, మన ఆత్మ ఉన్నతి కోసం మనం ఈ ధ్యానం చేస్తున్నాం. మనకు పత్రిక చెప్పింది అదే అండి. అతను చాలా జ్ఞానాన్ని గొప్పగా అందించారు. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు
ముందుకెళ్తున్నారు, అర్థం చేసుకొని వాళ్ళు అట్లాగే ఉండిపోతున్నారు. అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? మన ఆత్మ పురోగతి కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాం. రకరకాలుగా జన్మలు తీసుకొని మరి ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు, ఏ జీవికి లేనటువంటి మానవుడికి ఈ తెలివిని బుద్ధిని ఇచ్చాడు. అందుకే తన యొక్క ఆ తెలివిని అనుగుణంగా చేసుకునే మానవుడు తెలివి ఎక్కువయ్యి అన్ని తప్పులు పాపాలు చేస్తున్నాడు. ఆ తప్పులు పాపాలు చేయడం వల్లనే కర్మల్లో చుట్టుకుంటున్నాడు. కర్మల్లో చుట్టుకోవడం వల్లే అనారోగ్యానికి గురి అవుతున్నాడు. మళ్ళీ బాధపడుతున్నాడు, ఎందుకు నాకు ఈ జన్మ వచ్చింది, నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను, నాకు ఏంటి అని బాధపడుతున్నాడు. కానీ ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు అర్థమయ్యింది. అర్థమైన తర్వాత మనం ఏం చేయాలి? మన ఆత్మ అభివృద్ధికి, ఆత్మ ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఏవైతే చెయ్యాలో, ఏవైతే పాటించాలో వాటన్నిటినీ పాటిస్తే మనం దీనిలో ముందుకు వెళ్తాం. ఎందుకంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు వీటన్నిటితో సఫర్ కావద్దు. ఎందుకంటే మనకు ఒక మార్గం దొరికింది. దొరకని రోజులు బాధపడ్డా, దొరికిన తర్వాత కూడా మళ్ళీ అదే పాత పద్ధతిలో మనం ఉండదు. పత్రి గారు ఇచ్చిన జ్ఞానాన్ని మనం బాగా అవగాహన చేసుకోవాలి. దాన్ని ఈ చెవిలో విన్నాం, ఆ చెవిలో వదిలిపెట్టాం కాదండి. దాన్ని మన నిత్య జీవితంలో ఆచరణ చేసుకోవాలండి. చూడండి, నేను మరి 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానని చెప్పాను. ఒక హాల్ నిర్మించడం జరిగిందని చెప్పాను. మరి దీన్ని నేను ఎక్కడా వదిలిపెట్టలేదండి. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8కి మగవాళ్ళందరికీ సామూహిక ధ్యానం మా హస్బెండ్ అందరికీ చేయిస్తుంటారు. దాని తర్వాత ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఈ ధ్యానాన్ని వచ్చి చేసుకొని వెళ్ళిపోతుంటారు. ప్రతి అమావాస్యకు క్లాసులు కండక్ట్ చేస్తుంటాము. మరి పౌర్ణమికి ఒక్కటి మరి నాకు వచ్చిన ఒక అవకాశం అండి, గొప్ప అవకాశము. శ్రీశైలం దగ్గర అష్టాదశ ఓంకారేశ పిరమిడ్ ఉందండి. అక్కడ 18 పిరమిడ్లు ఉంటాయండి. ఆ 18 పిరమిడ్లలో నాకు ఒక సంకల్పం వచ్చింది. అక్కడ నేను ప్రతి పౌర్ణమికి వెళ్ళేదాన్ని. అక్కడ వెళ్ళినప్పుడు 18 నెలలు 18 పిరమిడ్లలో 3 రోజుల మౌన ధ్యానం చేయాలని నాకు ఒక సంకల్పం వచ్చిందండి. ఇప్పటికి 4 నెలలు అయిపోయాయండి. ప్రతి నెల అక్కడికి వెళ్తున్నాను, అక్కడ కండక్ట్ చేస్తున్నాను. ప్రతి పౌర్ణమి కంటే ముందు 2 రోజులు ముందు మౌన ధ్యానం పెట్టుకున్నాము. ఒక 100 to 150 మెంబర్స్ వస్తారండి. అక్కడ ఆ విధంగా అది సాగుతుంది. ప్రతిరోజు నేను కూడా జూమ్ సెక్షన్స్ చేస్తుంటానండి. మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు ఇక్కడ ఏం చేస్తుంటానంటే 3 నుంచి 4 ధ్యానం వితౌట్ మ్యూజిక్, కేవలం శ్వాసపై ధ్యాస. దాని తర్వాత 4 నుంచి 4:30 వరకు స్వాధ్యాయం. తర్వాత నేను రోజు ఒక టాపిక్, దేని గురించన్నా ఒక దాని గురించి చెప్పడం. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్, ఆపదలు ఎందుకు వస్తాయి, ఇలా ఎన్నో టాపిక్స్ అండి. తటవర్తి దంపతుల దగ్గర నేను 5 years నుంచి జ్ఞానం తీసుకుంటున్నాను. ఆ జ్ఞానం వాళ్ళ దగ్గర అందుకున్న జ్ఞానం, అదే జ్ఞానం నాకు అర్థమైన దాంట్లో నా ఎగ్జాంపుల్స్తో నేను చెప్తుంటాను. ఆపదలు ఎందుకు వస్తాయంటే మన అజ్ఞానం వల్ల. మనకు ఆపదలు రావడానికి వేరెవరో కారణం కాదు, కేవలం మనలో ఉన్న అజ్ఞానమే కారణం. ఆ అజ్ఞానంతోనే మనకు కష్టాలు వస్తాయి. ఆ అజ్ఞానం ఎలా తొలగించుకోవాలంటే ఇంతే, మళ్ళీ ఎటు తిరిగి పత్రికారు చెప్పిన సూత్రమే, శ్వాస మీద ధ్యాస. అంటే ధ్యానం ఎన్ని రోజులు చేస్తాము అంటే ఓన్లీ కేవలం ధ్యానం ఒక్కటే చేస్తే సరిపోదండి. దాంతోపాటు మనకు పత్రికారు చెప్పినటువంటి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం కూడా చేయాలి. మరి ఎవరైతే అనుభవజ్ఞులైనటువంటి మాస్టర్స్ ఉంటారో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుంటుంటే, వింటుంటే, వాళ్ళు చెప్పిన మాటలు ఆచరిస్తుంటే మనకున్నటువంటి ఆ అజ్ఞానం వల్ల మనం బయటపడతాం. ఈ విధంగా చేస్తుంటాం. మళ్ళీ రాత్రి 9 నుంచి 10 అంటే అనంతపూర్లో అంత పొలం పనులు చేసుకుని రాత్రిపూట వాళ్ళు 8 నుంచి 9 వరకు ధ్యానం చేస్తుంటారండి. దాని తర్వాత 9 నుంచి 10 నా క్లాస్ వింటారండి వాళ్ళు. ఈ విధంగా మనకు తెలిసిన ఈ జ్ఞానాన్ని మనం చెప్పాలి. మనకు ఒక మంచి అవకాశం ఇచ్చారండి పత్రి గారు. ఏంటి మనకు ఏమిచ్చారు అవకాశం? ఎవరు శిష్యుడిగా ఉండొద్దు, అందరూ గురువుగా ఎదగాలి.
ఆయన చెప్పిందే మనం చెయ్యాలి. ఆయన చెప్తారు, ఒక మాట చెప్పారు, నేను చేసింది మీరు చెయ్యొద్దు, నేను చెప్పింది మీరు చెయ్యండి. ఏం చెప్పారు మరి చూడండి, ఎంత చక్కగా శ్వాస మీద ధ్యానం చేయమని చెప్పాడు. ఆ ధ్యానమే మనం చేయాలి. అప్పుడే మనకు ఈ శాంతి అనేది ఏర్పడుతుంది. లేకుంటే ఇక్కడ మనకు శాంతి అనేది మనకు లభించదు. సరే, సాధన చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం, అన్నీ బాగున్నాయి. దీంతో పాటు మనం ఆహార నియమాలు కూడా పాటించాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. మనం కనుక ఈ ఆహార నియమాలు పాటించకపోతే మనం చేసిన ధ్యానమంతా బూడిదలో పోసిన పన్నీరే. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మనం సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అసలు మొట్టమొదటగా మనం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత 41 రోజు మన గురువు చెప్పినట్లు ఈ ధ్యానం చేసి వాళ్ళు చెప్పినవి ఆచరించి దాని తర్వాత మనం అదే విధంగా కొనసాగించాలి. అందుకే ప్రతి ఒక్క సాధకుడు ఈ ఆచరించవలసినటువంటి 5 నియమాలు ఉంటాయండి. ఏంటి ఆ 5 నియమాలంటే, మొట్టమొదటగా ఆత్మ నియమం, ఆహార నియమం, సమయ నియమం, నివాస నియమం, సహవాస నియమం. ఈ 5 మనం పాటిస్తే ఈ ధ్యానం చేస్తూ మనం ఆత్మ పురోగతికి పాటుపడిన వాళ్ళం అవుతాం. ఇక్కడ ధ్యానం మొదలుపెట్టిన తర్వాత మనం ఎలా ఆచరించాలి, ఎలా చేస్తే మనం ఈ ధ్యానంలోకి ముందుకు వెళ్తాం, అసలు ఆత్మ అంటే ఏంటి, ఆత్మ లక్షణాలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఆత్మ లక్షణాలు ఏంటండి? సచ్చిత్ ఆనంద స్వరూపుడు. సత్ అంటే సత్యమైంది, చిత్ అంటే చైతన్యము, ఆనందం అంటే ఆనంద స్వరూపుడు. మరి ఆత్మే భగవంతుడని తెలుసుకున్నాం. మనమంతా దేహాలము కాదు, ఆత్మలమని తెలుసుకున్నాం. మరి ఆత్మలమైన మనము ఎప్పుడూ దేనితోనో ఒకదానితో బాధపడడం కాదు. ఎలా ఉండాలి? ఆనంద స్వరూపులము కాబట్టి ఎప్పుడూ ఆనందంతోనే ఉండాలి. మరి ఈ ఆనందం కావాలంటే మళ్ళీ ఆ శ్వాస మీద ధ్యాసే ధ్యానం చేయాలి. ఈ ఆత్మ మనకు కనిపిస్తుందా అంటే మనలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఆ సూది మొన ఎంత ఉంటుందో ఆ రూపంలో మనలో ఈ ఆత్మ ఉంటుంది. మరి మనొక్కరిలోనే ఉంటుందా? సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో ఉంది ఈ ఆత్మ. ఈ ఆత్మ ఒక చిన్న బీజం లాంటిది, ఈ శరీరం పెద్ద వృక్షం లాంటిది. మరి ఈ బీజం ఎంత చిన్నదైనా గొప్ప శక్తివంతురాలు. ఆ శక్తి మనం ఎప్పుడైతే పెంచుకుంటామో మన యొక్క శరీరం బలిష్టంగా తయారవుతుంది, మనం శక్తివంతులుగా తయారవుతాం. అంటే మన ఆత్మశక్తిని మనం పెంచుకుంటే మన శరీరం గొప్పగా ఉంటుంది, శక్తిని పెంచుకోకుంటే ఈ శరీరం బలహీనంగా అవుతుంది. ఇక్కడ మనం ఈ జ్ఞానము ఏదైతే చేస్తున్నామో, ధ్యానం చేస్తున్నామో, వీటన్నిటినీ మన యొక్క శరీరాన్ని వదిలిపెట్టిన తనతో పాటు ఈ ఆత్మ తీసుకెళ్తుంది, మనం పొందిన జ్ఞానాన్ని, మన యొక్క సంస్కారాలను. అందుకే ఈ జన్మతో మనకి ఇక్కడ అయిపోదు, మళ్ళీ జన్మ జన్మలకు మనకు ఈ ఆత్మ మన వెంట వస్తుంది. కాబట్టి మనం ఈ ధ్యానాన్ని చక్కగా చేసి జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇక్కడితో అయిపోయింది, నాకు ఇంతటితో ఈ జన్మకి ఇది అని మనం ఎప్పుడు అనుకోవద్దు. మన యొక్క శరీరానికి, మన యొక్క ఇంద్రియాలకు శక్తినిచ్చేది ఎవరు? మన ఆత్మే. మన ఇంకా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కూడా తీసుకుంటున్నాం, దానికి శక్తినిచ్చేది ఎవరు? మన ఆత్మే. మరి ఈ శరీరంతో మనం కర్మలు చేస్తున్నాం, వాటినే అనుభవిస్తున్నాం. మరి కాబట్టి సాధకుడు ఆత్మ కొరకు నిరంతరము ఆ ధ్యానం ద్వారా ధ్యానం చేస్తూ ఆ యొక్క శక్తిని పెంచుకోవాలి. ఈ ఆత్మ ధ్యానంలో ఉండటమే మన యొక్క ఆత్మనియమం. ఆత్మనియమం అంటే ఏదో కాదు, ఆత్మ గురించి తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టుకోవడమే
ఆత్మనేయం. మరి ఆహార నియమం అంటే మనం సాధారణంగా ఈ ఆహార నియమాలు పాటించాలి. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారాన్ని బట్టే మన మనస్సు ఏర్పడుతుంది. తెలుసు, మనందరికీ తెలుసు. మనకు గుణాలు 4 రకాల గుణాలు ఉంటాయి. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, నిర్గుణం. ఈ తమో గుణం, రజోగుణం ఉంటే మన యొక్క సాధనకు చాలా అడ్డు. మనము ఏముండాలి? సాత్విక గుణంలో. సాత్విక గుణంలో ఉంటేనే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎదుగుతాం. మరి తమోగుణ ఆహారం అంటే మనం పులిసిపోయినవి, ఫ్రిడ్జ్లో ఉంచినవి, నిల్వ ఉన్నవి, ఇటువంటి ఆహారాలు మనం తీసుకోవద్దు. తీసుకోవడం వల్ల ఏమవుతుంది? మనకి ఎక్కువగా నిద్రపోవడము, అజ్ఞానంతో కూడినటువంటి ఆలోచనలు వస్తాయి. మరి రజోగుణ ఆహారం అంటే ఎక్కువగా మసాలా ఆహారము, మాంసాహార పూరితము, శాకాహారంలో కూడా మనం వెల్లుల్లి తీసుకోవద్దు. దానివల్ల మనకేమవుతుంది? కోపం, రజోగుణ ప్రేరితమైనటువంటి వస్తుంది. మరి సాత్విక గుణం ఆహారం అంటే తీపి పదార్థాలు, అంటే తీపిక కమ్మదనం కలిగినటివి ఆ ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఇంకా మరి ఏమంటారు, కూరగాయలు చప్పగా, అంటే మరి ఏమంటారు, పులిసిపోయినవి రజోగుణానికి కాకుండా ఈ సాత్విక గుణ ఆహారం మనం తీసుకోవాలి. పళ్ళు, తాజా పళ్ళు, ఇలాంటివన్నీ తీసుకోవాలి. మనకు పత్రి గారు చెప్తారు కదండి, ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా వండుకొని ఆ ఆహారాన్ని తీసుకోవాలి. ఇక్కడ శాస్త్ర వాక్యం ఉందండి. ఇక్కడ ఏం చెప్తారంటే, తామసంబు విడక తత్వంబు విడిచిన, రాజసంబు విడవక ముక్తి రాదు, సాత్వికంబు మోక్ష సాధనయుండు. ఈ 2 గుణాలు, తమో గుణం, రజోగుణం మనకు వదిలితేనే, సాత్విక గుణంలోకి వస్తేనే మనం మోక్షాన్ని సంపాదించగలుగుతాం. కాబట్టి మనం సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకొక విషయం చెప్పారు. ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకు 6వ అధ్యాయం 17వ శ్లోకంలో, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగతి భవ. మరి మనం యుక్తమైన ఆహారమే తీసుకోవాలి, యుక్తమైన విహారమే విహరించాలి, యుక్తమైన నిద్రే పోవాలి, యుక్తమైన కర్మలే చేయాలి. ఏదైనా సరే మనకు యుక్తంగా ఉండాలి. ఇవన్నీ చేస్తేనే మనం ఈ సాధనా మార్గంలో చాలా చాలా గొప్పగా ఎదుగుతాం. అంతేకాకుండా ఈ ఆహార నియమాల్లో పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి, 3ంటిని పాటించాలి. చాలామంది ఈ ధ్యాన మార్గంలోకి వస్తారు, కానీ మాంసాహారాన్ని మానేసినామని చెప్తారు. మానేసిన ఆ వంట పాత్రలు మార్చరు. ఆ వంట పాత్రలు మార్చకపోవడం కూడా ఇక్కడ మనం ఈ ధ్యాన మార్గంలో ఎదగమండి. కాబట్టి ఆ వంట పాత్రలు కూడా మనం మార్చాలి. మారిస్తేనే మనం ఏమనుకుంటాం, పాత్ర శుద్ధి అంటే గిన్నెలు శుభ్రంగా తోముకోవడమే కదా అనుకుంటాం. తోమడం కాదు. మాంసాహారం వండిన పాత్రల్లో మనం శాకాహారాన్ని వండి తీసుకోవద్దు. ఎందుకు అంటే, మనం చూడండి, ఏదైనా ఒక పండగ వచ్చింది, ఆ పండగ రోజు మనం దేవుడికి నైవేద్యం చేయాలంటే మాంసాహారం వండిన పాత్రలో మనం వండి పెడతామా? పెట్టాం కదా. ఆ గిన్నెలు సపరేట్గా ఉంచేసి మనం ఏం చేస్తాము, ఫ్రెష్ మాంసాహారం వండిన గిన్నెల్లో మనం వండి భగవంతుడికి, ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి నైవేద్యం పెడతాం. మరి అలాంటిది మనమే భగవంతులం అన్నప్పుడు మరి మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలనేది మనం ఒకసారి ఇక్కడ ఆలోచించాలి. మనలోనే ఆ భగవంతుడు కొలువై ఉన్నాడని చెప్తున్నాం. ఎట్లా అంటే ఆత్మరూపంలో కొలువై ఉన్నాడని చెప్తున్నాం. మరి మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది కొంచెం ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తు పెట్టుకోవాలి. మానవుడే తయారు చేసిన ఆ విగ్రహానికి అంత మనం నియమనిష్టలతో ఉంటున్నాం. మనలో భగవంతుడున్న మనం ఎలా ప్రవర్తించాలి అనేది మనం ఇక్కడ బాగా ఆలోచించాల్సిన
విషయం. మరి ఇంకా పదార్థ శుద్ధి. పదార్థ శుద్ధి అంటే మనం ధర్మపరమైనటువంటి ఆహారాన్ని ఇవ్వాలి ఈ శరీరానికి. అందరూ గొప్పగా ఫస్ట్ క్లాస్ భోజనం అంటారు. దానికోసం ఎన్నెన్నో వేలు ఖర్చు పెట్టి తింటారు. తీరా చూస్తే అక్కడ అంతా సాత్విక ఆహారము కాదు. అన్ని తమో గుణం, రజోగుణం కలిగిన ఆహారాలే ఉంటాయి. దానివల్ల మన యొక్క సాధన చేసిన ఆ శక్తిని మనం కోల్పోతాం. మన యొక్క బుద్ధి తేజోవంతంగా ఉండాలన్నా, షార్ప్నెస్గా ఉండాలన్నా, ఈ సాధనా మార్గంలో మనం ఎదగాలన్నా మనం ధర్మపరమైన ఆహారాన్నే ఇక్కడ మనం తీసుకోవాలి. ఇక్కడ నేను సమయం లేదు కాబట్టి కొద్దిగానే మీకు చెప్తున్నానండి, మొత్తం చెప్పట్లేదు. నేను మళ్ళీ ఎప్పుడైనా అనిత మేడం చెప్పమంటే ఇంకో క్లాస్లో పూర్తిగా వివరంగా చెప్తాను. నెక్స్ట్ పాకశుద్ధి. పాకశుద్ధి అంటే మనం వంట చేసేటప్పుడు ప్రేమతో, శాంతంగా ఉన్న మనసుతో మనం చేయాలి, అంతే కదా. ఎందుకంటే మనం దేవుడికి ప్రసాదం చేసేటప్పుడు ఎలా చేస్తాము? ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో మనం చేస్తాం. ఏదో కోపంగా తిట్టుకుంటూ అలా చేస్తామా? చెయ్యం కదా. ఆ రోజు ఎంత శ్రద్ధగా, అసలు ఆ రోజు మన ఇంట్లో ఏదైనా గొడవలు వచ్చినా, ఏమొచ్చినా ఏమి పట్టించుకోం తెలుసా. ఈరోజు బర్త్డే అని, మ్యారేజ్ డే అని, దసరా పండుగని, దీపావళిని, సంక్రాంతిని, మనకున్న ఎన్నో పండుగల గురించి ఏదో ఒకటి పెట్టి ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. ఎవరైనా ఏమైనా మన ఇంట్లో అన్నా కూడా మనం ఏం చేస్తాం? ఆ రోజు సర్దుకపోతాం కదా. ఎవరిని ఏమి అనము. ఎందుకంటే ఈరోజు ఒక పవిత్రమైన రోజు అని చెప్తాం. మరి రోజు పండగే, రోజు పవిత్రమైన రోజే అని మనం ఎందుకు భావించొద్దు? అసలు మనం పడుకొని లేసామంటేనే మనకు అది కొత్త రోజు కదా. ఆ భగవంతుడు మనకు ప్రసాదించిన రోజు. ఇంకా నిజం చెప్పాలంటే మనం తీసుకున్న ప్రతి శ్వాస మనకు కొత్తది. అది గతాంది కాదు, భవిష్యత్తుది కాదు. కానీ మనం ఇంత దూరం ఆలోచించకుండా ఏదో గుడ్డిగా మనం జీవిస్తున్నాం. చూడండి, అసలు మనకు శ్వాస అంటే తెలియదు, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో తెలియదు, ఎలా బ్రతుకుతున్నామో తెలియదు. ఒంటింటి కుందేలాగా ఒంటింట్లో పడి ఆడవాళ్ళంటే ఆడవాళ్ళలాగానే ఉండేవాళ్ళం కదా. ఎప్పుడైతే పత్రిజీ మన జీవితంలోకి ప్రవేశింపబడ్డాడో అందరం ఎలా అయ్యారంటే ఆడవాళ్ళు కాదు, ఆదిశక్తులు అంటే ఆదిశక్తుల కంటే ఎక్కువగా తయారైనాం. ఒకరిని మించి ఒకరు తయారయ్యారు. ఒక్కొక్కరి జ్ఞానం వింటుంటే, ఒక్కొక్కరి అనుభవం వింటుంటే అబ్బా అసలు ఒళ్ళంతా ఇలా నిక్కొడుస్తుంది, ఆ వెంట్రుకలన్నీ నిక్కొడుచుకుంటాయి. ఎందుకంటే ఒకరిని మించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుందో తెలియదు, ఎన్ని లోకాలు తిరిగి వచ్చిందో తెలియదు, ఏ అనుభవాలు పొందిందో తెలియదు. మరి వాటన్నిటినీ ఆ ఆత్మ తనలో నిక్షిప్తం చేసుకుని ఇన్ని రోజులు ఉంటుంది కదా. ఎప్పుడైతే పత్రిజీ గారు మన జీవితంలోకి ప్రవేశింపబడ్డాడో ఆ జ్ఞానమంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఒక్కొక్కరు దాన్ని బయటికి తీసుకొచ్చి రకరకాలుగా ఈ జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నారు. ఓకే, మరి ఈ పాకశుద్ధి అని చెప్పుకున్నాం, దాని గురించి కదా టాపిక్ వచ్చింది. మనం ప్రేమతో, మనం తిట్టకుండా ప్రతిరోజు మనం అదే విధంగా ఆ వంటను చెయ్యాలి. చేస్తే ప్రతిరోజు మనం ఆనందంగా, ఆరోగ్యంగా మనం ఉంటాం. ఎందుకంటే మన ఇంటికి ఒక చుట్టం వచ్చాడనుకోండి, ఎలా ఆహ్వానిస్తాం? మనం ఒక అతిథి ఇంటికి వచ్చాడు అని చెప్పేసి ప్రేమపూర్వకంగా మనం పెడుతుంటాం. అందుకే అతిథి దేవో భవ అని అంటారు కదా. మనం ఎవరికైనా అన్నం పెట్టినా కూడా అన్నపూర్ణ సుఖీభవ అంటారు. మనం పెట్టిన ఆహారానికి అంత ముఖ్యం, ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు మనం ఎంత శ్రద్ధతో మనం చేయాలి ఆ వంటను అనేది ప్రతి ఒక్క స్త్రీ మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం. అందుకే మనం తీసుకునే ఆహారంలో వీటన్నిటినీ పాటించాలి. పాత్రశుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి, ఈ మూడు మనం కనుక పాటిస్తే మనం మన ఆత్మ ఉన్నతికి ఇంకా ఎంతో తోడ్పడిన వాళ్ళం అవుతాం. మరి సమయ నియమం కూడా చాలా చాలా సాధకుడికి ముఖ్యం. ఎందుకంటే సాధన మొదలు పెట్టిన తర్వాత దాన్ని క్రమం తప్పకుండా మనం
ప్రతిరోజు మనకు చెప్తారు. ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఒకే సమయానికి ఒకే స్థలంలో నీవు 41 రోజు దీన్ని చేసి చూడు, నీకు మంచి రిజల్ట్ వస్తుంది అని. అది 41 రోజే కాదండి, ప్రతిరోజు మనం అలాగే చెయ్యాలి. మనం ఎన్ని రోజులు ఈ భూమిపై ఉంటామో మన చివరి శ్వాస వరకు అదే సమయం అదే ప్లేస్గా ఒక్క సమయం నిర్ణయించుకోవాలి. మనం రోజుకు 4-5 గంటలు చేసే వాళ్ళు ఉంటారు. ఎవరెవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి, మానసిక పరిస్థితిని బట్టి, ఆర్థిక సమస్య పరిస్థితి, ఎన్నో సమస్యలు కదా మనకు. ఆ సమస్యల్ని బట్టి మనం ధ్యానం చేసుకుంటాం కదా. ఏదైనా ఒక సమయం, రోజుకు మనం 3 పూటల ధ్యానం చేయాలని చెప్తాం. ఏదో ఒక పూట మనకు అనుకూలమైన పూట సేమ్ ప్లేస్ సేమ్ సమయం ధ్యానం చేస్తే కనుక మనం ఎంతో శక్తిని తీసుకున్న వాళ్ళం అవుతాం. మరి ఆ సమయ నియమం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం వల్ల కూడా మనలో మన ఒంట్లో బద్ధకం అనుకోండి, అజ్ఞానం అనుకోండి, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఏదేమైనా సరే మనం ఒక సమయాన్ని ధ్యానానికి కేటాయించి ధ్యానం చేయాలి. అలా చేయడం వల్ల ఈ బద్ధకము, ఈ అజ్ఞానం ఇవన్నీ మనకు వదిలిపెట్టి పోతాయి. మరి ఇంకా నివాస నియమం. సాధకుడు ధ్యానానికి అనువైన నివాసం ఏర్పాటు చేసుకోవాలి. అంటే ప్రత్యేకంగా ఒక రూమ్ను మనం కేటాయించుకోవాలి. అయ్యో మాకు రూమ్ లేదు కదా, ఎట్లా, మాకు ఒకటే హాల్ ఉంది. ఉంటారు కదా, అలా అందరూ ఉంటారు కదా, అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా ప్రపంచంలో. ఒక హాల్ ఉంది, కిచెన్ ఉంది, అంతే అని అంటారు. సరే, ఎందుకు ఇలా చెప్పడం అంటే, హాల్లో మనం ఏం చేస్తామంటే టీవీ పెడతాం. టీవీ పెట్టడం వల్ల ఆ టీవీలో నుంచి మనకి ఏమొస్తాయి? సీరియల్స్ చూస్తే బీపీ షుగర్లు వస్తాయి, లేదా వార్తలు చూస్తే అంతా నెగిటివే. మనం టీవీ నుంచి నేర్చుకునేది ఏంటి అంటే అంత మన ఇంట్లో నెగిటివే వచ్చేస్తుంది. కాబట్టి మనం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని, ఒక రూమ్ని ఏర్పాటు చేసుకుని ఆ రూమ్లో రోజొక 3 గంటలో 4 గంటలో ఎంతసేపు ధ్యానం చేస్తామో అక్కడ మనం ధ్యానం చేయాలి. ఎందుకు అంటే మనం పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు చేస్తే మన యొక్క మనస్సు కూడా పాజిటివ్గా ఉంటుంది. చూడండి, ఉదాహరణకు మనం గుడికి వెళ్తే ఎలా ఉంటుంది మన మనస్సు? ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా ఉంటుంది. అదే ఒక సినిమాకి వెళ్ళాము, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాము, ఎలా ఉంటుంది మన మనసు? ఎంతో గందరగోళంగా ఉంటుంది. అవునా కాదా? చూడండి, ఇంకా మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు వర్షం వస్తుంది. వర్షం పడ్డప్పుడు ఒక వర్షపు చుక్క బురదలో పడింది, బురదగా మారిపోతుంది. అవునా? ఒక మురికి గుంటలో పడుతుంది, మురికి గుంటలో మురికిలా మారిపోతుంది. అదే ఒక ముత్యపు చిప్పలో పడింది, ముత్యంలా మారుతుంది. అంటే ఇక్కడ మన మనసు కూడా ఎలా ఉంటే మనకు కూడా అలా ధ్యానం కుదురుతుంది. అందుకే ఈ నివాస నియమం అనేది కూడా మనకు చాలా చాలా అవసరం. అందుకే మనం దీనికి కొంత ఏర్పాటు చేసుకోవాలి. మనం అనుకోవచ్చు, మీరంతా పత్రిగారు ఇవన్నీ చెప్పలేదే, కేవలం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయమని చెప్పాడు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని చెప్పారు పత్రిగారు. కానీ వీటన్నిటినీ మనం పాటించడం వల్ల పత్రిగారు చెప్పిన స్థాయికి మనం రీచ్ అవుతాం. ఆ పత్రిగారు అందించిన జ్ఞానమే తటవర్తి దంపతులు చెప్తున్నారు. మనకు అర్థం కాని విషయాలు ఎన్నో మనం అక్కడ నేర్చుకోవచ్చు. ఓకే, కాబట్టి మరి పత్రిగారు చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్తారు. అందుకే మనం కూడా వాటిని ఆచరణలో పెట్టాలి. మరి సహవాస నియమం, ఈ సహవాసం చూడ చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం అంటాం మన పిల్లల్ని, ఎవరితో సహవాసం చేస్తే అలాంటి బుద్ధులే వస్తాయి. అందుకే నువ్వేం చెయ్యి నానా మన పిల్లలకు చెప్తాం, మంచి పిల్లలతో, మంచిగా చదువుకున్న వాళ్ళతో నీవు స్నేహం చెయ్యి, అప్పుడే నీకు మంచి బుద్ధులు అలవడతాయి. మనం చెప్పుకోమా మన పిల్లలకి? మనం ఒక ఏమంటారు, ఇల్లు రెంట్కి తీసుకునేటప్పుడు కూడా మనం ఆలోచిస్తాం కదా, పక్కల మన కులస్తులు ఉన్నారా, మన మతస్థులు ఉన్నారా? ఇప్పుడంటే అన్ని పోయాయి అనుకోండి, ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అందరము ఆత్మలమే, అందరము సమానమైన స్థితికి ఇప్పుడు వచ్చాం. కాకపోతే కొంచెం చూస్తాం, మనకు ఆ ఇల్లు తీసుకునేటప్పుడు మన వాళ్ళు ఉన్నారా, మనకు సరిపోతుందా, మనం వీళ్ళతో మింగిల్ అవ్వగలుగుతామా, ఇలా ఎన్ని ఆలోచిస్తాం కదా. అందుకే మనం ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే అలాంటి వాళ్ళే మనకు
అలాంటి బుద్ధులే ఉంటాయి మనకు. చెప్తాం కదా, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు అని చెప్తాం కదా. ఒక తాగుబోతుతో సహవాసం చేశామనుకోండి, ఆటోమేటిక్గా మనం కూడా తాగుబోతులం అవుతాం. ఒక పేకాట ఆడేవానితో సహవాసం చేస్తే ఆటోమేటిక్గా మనం కూడా పేకాట. అదే ఒక ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకునే వ్యక్తితో, ఒక సాధన చేసే వ్యక్తితో మనం సహవాసం చేశామనుకోండి, మనం కూడా ఆ సాధన నేర్చుకుంటాం, ఆ జ్ఞానాన్ని పొందుతాం. అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళని మించి కూడా మనం తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఆత్మలో ఎంతో జ్ఞానం నిక్షిప్తమై ఉంది. దాన్ని మనం ఇన్ని రోజులు బయటికి తీయలేదు కదా. ఇప్పుడు పత్రి గారు వచ్చిన కారణంగా, మనకి ఈ ధ్యానం తెలిసిన కారణంగా మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం బయటికి తీస్తున్నాం. చూడండి, ఒకసారంట 2 చిలుకలు ఉన్నాయంట. ఒక చిలుకనేమో సాధువు దగ్గర పెరుగుతుందంట, ఒక చిలకనేమో దొంగవాడి దగ్గర పెరుగుతుందంట. ఇద్దరు 2 కవల చిలకలంట. విడిపోయాయి. విడిపోతే ఒకసారి ఒక రాజు, తన రాజులు ఏం చేస్తారు, రాజ్యంలో అంతా పర్యటిస్తుంటారు కదా. పర్యటిస్తుంటే అలా కాస్త ముందుకు వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతుంటే ఏమంటారు, ముందు ఆ దొంగల ఉండే నివాసం కనిపించిందంట. ఆ చిలక చూసి ఏమందంట, రాజును చూసి పట్టుకోండి పట్టుకోండి అని చెప్పేసి రాజుగారిని అందంట. రాజుగారు ఆశ్చర్యపోయారంట. ఏంటి చిలక పట్టుకోండి పట్టుకోండి అంటుంది, ఇలా అంటుంది ఎందుకు అని చెప్పేసి రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయారంట. సరే అని చెప్పేసి రాజుగారు దాన్ని కొంచెం పట్టుకోండి పట్టుకోండి అంటే ఎలా అనిపిస్తుంది, రాజు నా మాట ఎవరు అన్నారు కదా. సరే అని చెప్పేసి అట్లాగే ముందుకెళ్ళిందంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత మునుల ఆశ్రమం వచ్చిందంట. అక్కడ ఆ చిలక ఏమంటుందంట, దయచేయండి దయచేయండి అని చెప్పేసి మంచిగా పిలుస్తుందంట. రాజుకి ఎంతో ఆశ్చర్యం వేసిందంట. అడిగాడంట చిలుకని, ఏమే చిలక, కొంత దూరంలో ఒక చిలుక ఉంది, ఆ చిలకనేమో పట్టుకోండి పట్టుకోండి అని అరుస్తుంది, మరి నువ్వు కూడా అదే చిలకవు కదా, మరి నువ్వేమో దయచేయండి అని ఆహ్వానిస్తున్నావు అని చెప్పేసి అన్నాడంట రాజుగారు. అంటే అప్పుడు ఆ చిలక చెప్పిందంట, అయ్యా మేమిద్దరం కవల పిల్లలము, మేము విడిపోయాము, అదేమో దొంగల చేతిలో పడి అలా తయారయ్యింది, నేనేమో మునుల ఆశ్రమంలో పడి నేను ఇలా తయారయ్యాను, కాబట్టి అది అలా పిలుస్తుంది, నేను ఇలా పిలుస్తున్నాను అని చెప్పిందంట. అంటే చూడండి, సహవాస దోషం అంటే ఇది మనం చాలా చాలా ముఖ్యంగా పాటించాల్సినటువంటి విషయం. మనం ఎవరి దగ్గర స్నేహం చేస్తే మనకు కూడా అలాంటి గుణాలే వస్తాయి. చూడండి, ఇప్పుడు మనం పత్రిగారు మన జీవితంలోకి వచ్చారు, మనం పత్రిగారితో సహవాసం చేశాం కాబట్టి మనం కూడా ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నాం, అందరికీ అందచేస్తున్నాం. పత్రిగారు చెప్పిన మాట ఏంటి, ప్రతి ఒక్కరూ గురువులా తయారవ్వాలి. నీ శ్వాస నీకు గురువు అని చెప్పారు, దాన్నే పట్టుకున్నాడు. నేను మీకు గురువు కాదు, మీ శ్వాస మీకు గురువు అని చెప్పాడు కదా. ఎంత చక్కగా చెప్పాడు. మరి ఆ చక్కగా చెప్పిన మాటల్ని మనం మన జీవితంలో ఆచరణ పెట్టుకుంటూ మనం ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికీ పంచుతూ మనము మన యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకొని అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపేదే మన యొక్క లక్ష్యంగా పెట్టుకోవాలి. అప్పుడే మన ఈ జన్మకు మనం సార్థకత నిలుపుకున్న వాళ్ళమవుతాం. మరి ఈ ధ్యానాన్ని మనకు అందించిన ఆ పత్రికారికి మనం ఇచ్చే గురుదక్షిణ ఈ ధ్యానాన్ని అందరికీ తెలియచేయడమే, ఇంతే తప్ప మనం ఇంకేమీ చేయలేము. ఓకే మాస్టర్స్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా పిఎంసి డిజిటల్ అనిత మేడం, మీకు మరీ మరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా మీరు అనారోగ్య సమస్య నుంచి బయటపడి ఆహార నియమాలు కానివ్వండి, ఆహార వ్యవహార నియమాలు ప్రతి ఒక్కటి ఎంతో అద్భుతంగా పంచుకున్నారు. మరి ముఖ్యంగా సాధనలో మనకి ఎటువంటి లోపాలైతే ఉన్నాయో వాటి గురించి చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరు సీనియర్ లేదు, జూనియర్ లేదు. మనం ఆ నియమాలు పాటించకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, మరి చూస్తున్నారు కదండి, మనం ఎక్కడున్నాము అన్నది మనం అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు చెక్ చేసుకుంటూనే ఉండాలి. సాధన 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 సాధన, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఆ త్రిరత్నాల్ని మనకి మన పత్రిజీ అందించారు. ఆ త్రిరత్నాల్ని పాటిస్తూ మనకు తెలిసిన దాన్ని మనం పంచుకుంటూ పోతే సార్ కలలు కన్నటువంటి ప్రతి ఒక్కరూ మాస్టర్ అవ్వటం అది అయి తీరుతుంది.
మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. సార్ అన్నారు అంటే అది ఆయన ముందు దృష్టికి నిదర్శనం. ప్రతి ఒక్కరూ నేనే దేవుణ్ణి కాదు, నేను దేవుడినే, మీరు దేవుడే అన్న ఆ సత్యంలోకి రావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి మరొక కార్యక్రమం దట్ ఈస్ పత్రిజీ చేసుకుంటున్నాము. మరొక కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.